ఆ టైంలో ఇరుపడ్డది. ఆ తర్వాత పరిస్థితి ఏం జరిగింది అనేది మీ అందరికీ తెలుసు. అతన్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. పోలీసులు మీకు భద్రత కల్పించడానికి ఉన్న వ్యవస్థని ఏదో కాకి యూనిఫామ్ వీళ్ళు మనకు సంబంధం లేదన్నట్టు కాకుండా అన్ని శాఖల మాదిరిగానే చూసుకోవాలి. మీరు పోలీస్ స్టేషన్ కూడా ఫ్రీగా వెళ్ళాలి. పోలీస్ స్టేషన్ అంటే రెవెన్యూ శాఖని, వైద్య శాఖని ఏ విధంగానైతే యూజ్ చేసుకుంటున్నారో పోలీస్ స్టేషన్ కూడా నిర్భయంగా మీరు వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడానికి భయపడొద్దు. అది ఈవ్ టీజింగ్ అయినా సరే, ఎనీ కేసు కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖని యూజ్ చేసుకోవాలి. సినిమాలో చూపించేటట్టుగా పోలీసు వాళ్ళు ఉండరు. మీరు సినిమాలు చూసినట్లయితే చాలా వరకు పై ఆఫీసర్ ఉంటాడు, తర్వాత ఆయన కూడా పని చేయకపోతే ఇంకో పై ఆఫీసర్ ఉంటారు. అట్లా ఎటుపడి పోలీసు వాళ్ళు న్యాయమే చేస్తారు, కానీ సినిమాలు చూపించినట్టుగా అన్యాయంగా ప్రవర్తించరు. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దానికి మీరు అందరూ యూజ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. సైన్ సార్ చాలా చక్కగా చెప్పిండు. వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్. ఎవరైనా వస్తారా పోలీస్ స్టేషన్ కు? ఎవరైనా వస్తారా? నిన్ను కొడితేనో, తిడితేనో, తగాదా అయితేనో, ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రమే పోలీస్ స్టేషన్ కు వస్తావు. పోలీస్ స్టేషన్ ఇటువంటిది ఓ టెంపుల్ లాంటిది, దేవాలయం లాంటిది. తెలుసా మీకు? మీరు కష్టం వస్తే దేవుని కాడ విముక్తడా? ఎవడన్నా తలకాయ వలగొడితే స్వామి నాకు ఏమంటే రక్తంగా. ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం యొక్క వారోత్సవాల్లో భాగంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సార్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మేము అరోరా కాలేజ్ స్టూడెంట్స్ మరియు పాలిటెక్నిక్ కాలేజ్ రామంతపూర్ స్టూడెంట్స్తో ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్ యొక్క గ్రౌండ్లో స్టేజ్ కార్యక్రమం కూడా ప్రోగ్రాం కండక్ట్ చేసి విద్యార్థులందరికీ, వీరంతా భావి భారత పౌరులు కాబట్టి వీరందరికీ పోలీస్ అమరవీరుల యొక్క ప్రాముఖ్యత, ఈ శాంతి భద్రతలు కాపాడంలో పోలీసు వారు చేసిన ప్రాణత్యాగాలను వాళ్లకు వివరించడం జరిగింది. అదేవిధంగా వారు భవిష్యత్తులో మంచి మార్గంలో నడుచుకోవాలని, అదేవిధంగా వారంతా మంచిగా చదువుకొని వృద్ధిలోకి రావాలని మా మల్కాజ్గిరి సబ్ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ తరఫు ఆల్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ పాల్గొని వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జరిగిన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కండక్ట్ చేసినందుకు పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది, ఆ లెక్చరర్స్ అందరికీ ధన్యవాదాలు కూడా తెలిపి ముగించడం జరిగింది. థ్యాంక్ యూ. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు మా క్యాంపస్లో ర్యాలీ నిర్వహించేసి ఒక సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించాము. దీనికి ముఖ్య అతిథిగా ఏసీపీ చక్రవర్తి సార్ గారు అటెండ్ అయ్యారు సార్. పిల్లలకి తన సందేశాన్ని వినిపించేసి మోటివేట్ చేసేసారు. ర్యాలీ అరోరా కాలేజ్ నుండి మా కాలేజ్ వరకు వచ్చింది సార్. మా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు.